లోకసువార్త ఇక్కడ ఈ లోకసువార్త మొదట అధ్యాయం మనం చదువుకుంటే, మొదటి 2 అధ్యాయాలు చదువుకుంటే ఇక్కడ ఇద్దరు స్త్రీలు కనబడతారు. ఒకరు కన్యక అయిన మరియా, 2 ఎలిజబెత్. ఎవరెవరు కనబడతారు చెప్పండి? కన్యక అయిన మరియా అంటే యేసు ప్రభుని కన్న తల్లి అయిన మరియా, తర్వాత ఎలిజబెత్. ఈ ఎలిజబెత్, ఈ యొక్క మరియా ఇద్దరు కూడా బంధువులు. ఎవరు చెప్పండి? వీరు చాలా దగ్గర సంబంధులు. హల్లెలూయా. వీరిద్దరూ కూడా మన మొదటి 2 అధ్యాయాల్లో కనబడతా ఉంటారు. అయితే మీకు ముందు నుంచి చదివి చూపిస్తాను, జాగ్రత్తగా నా మాటలో వినండి. హల్లెలూయా. మొదటి అధ్యాయము లోకసువార్త మొదటి అధ్యాయము, మొదటి ఎలిజబెత్ గురించి చెప్తాను, 2 మరియా కొరకు కూడా చెప్తాను. జాగ్రత్తగా మనం వినవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్యాన్ ఆపిసేయండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం లోకసువార్త మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి మాట చదువుకుందాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతని వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత వేదికపై కుడి వైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అని అతనిని చూచి తొందరపడి భయపడివాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారును కనును. అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, ఇశ్రాయేలులో అనేకుల్లో ప్రభు వైపు వారిని దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును. అవిధేయులను నీతిమంతులు జ్ఞాపకము అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడుచున్న ప్రజలను సిద్ధపరచుడికే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరను. జకరియా, ఇది నాకెలాగూ జరుగును? నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినది. ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనమైందు అని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టిచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమందు అతని దర్శనము కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సైగలు అక్కడ అర్థం చేసుకోవాలి, చేయిచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. అలాగే 24వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినము ప్రభు ఎలాగూ చేసినని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మొదటి ఎలిజబెత్ గురించి చెప్తాను, రెండోది మరియ కోసం చెప్తాను. జాగ్రత్తగా నా మాటలు వినాలి. రాసుకున్నప్పుడు కింద చూడండి, రాయలేనప్పుడు పైకి చూడండి. నేను కాస్త నా ఒళ్ళంతా కనబడకపోవచ్చు, ఈ పేరు కనబడుతుంది చాలు కదా. జాగ్రత్తగా ఈ మాటలు విందాం.
దేవునికి మహిమ కలుగునుగా. ఈ జకర్యా ఎలిషబెత్ వీళ్ళిద్దరూ కలిసి భార్య భర్తలు. జకర్యా ఎలిషబెత్ కూడా వీరిద్దరూ కలిసి భార్య భర్తలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? ముసలివారు. ఎలాంటి వాళ్ళు? ముసలివారు అంటే బహు వృద్ధాప్యంలో ఉన్నవారు, బహు ముసలితనంలో ఉన్నవారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతో కాలం నుంచి వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం ప్రార్థన చేస్తున్నారు అయ్యా అంటే, వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, బిడ్డలు నాకు లేరు ప్రభువా, నేను గొడ్రాలని అందరూ ఎట్రకారిస్తున్నారు, నేను గొడ్రాలుగాను ఉండిపోయాను, కాబట్టి ప్రభువా నాకు పిల్లలు ఇవ్వని చెప్పి మొర్ర పెట్టేటువంటి వారు. వీళ్ళు వృద్ధాప్యం వచ్చినా నాకు దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించిన ఒకటి ఏంటి తెలుసా? దేవుడు ఖచ్చితంగా నాకు బిడ్డలే ఇస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి వృద్ధాప్యంలో కూడా వారు స్తుతించటం మానలే, ఆరాధించటం మానలే. అంటే వారు మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? వృద్ధాప్యం వచ్చేసరికి కొంతమంది అడిగి 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 అసలు దేవుడే మాట్లాడలేదు, దేవుడే సమాధానం ఇవ్వలేదు, దేవుడే ఏ దర్శనం చూపించలేదు, ఇంకెందుకులే అని చెప్పి విడిచిపెట్టిపోతారు. అవునా కాదా? ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవుడి సమాధానం రాలేదనుకోండి, దేవుడి దగ్గర నుంచి వర్తమానం రాలేదనుకోండి, దేవుడి దగ్గర నుంచి ఆ ప్రేమ కలిగిన మాట రాలేదనుకోండి, లేదా దర్శనం రాలేదనుకోండి, వీళ్ళు ఏమైపోతారో తెలుసా? దేవుడే మాట్లాడలేదు అంటే దేవుడికి ఇష్టం లేదేమో. హల్లెలూయా. ఏమనుకుంటారు సింపుల్ గా? దేవుడికి ఇష్టం లేదేమో అని అనుకుంటారు చాలా మంది. దేవునికి ఇష్టం లేదేమో అని అనుకుంటారు. వదిలి లేదక్క, గేడ పెట్టలేదు, మీరే పెట్టేసినట్టున్నారు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏమంటారంటే, చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పాలి, ఏమనుకుంటారు? దేవుడు సమాధానం ఇవ్వకపోతే దేవునికి ఇష్టం లేదేమో, దేవుడు సమాధానం ఇవ్వకపోతే నా మీద దేవుడికి నమ్మకం లేదేమో. మరి ఏదేదో కల్పితమైన కథలు కల్పించుకొని వారు ఏం చేస్తారో తెలుసా? దేవుడికి దూరం అయిపోతా ఉంటారు. హల్లెలూయా. చాలా మంది మనం చూస్తున్నాం సమాజంలో కావచ్చు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు కావచ్చు, క్రైస్తవులుగా పిలవబడుతున్న వాళ్ళు కావచ్చు, మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు సమాధానంగా ఇవ్వకపోతే ఆ అంశం కొరకు ప్రార్థన చేయడం మానేస్తాం. అవునా? కానీ ఎలిషబెత్ జకరియా కూడా ఏం చేస్తున్నారు తెలుసా? వృద్ధాప్యంలో కూడా వాళ్ళు పట్టు విడవక, వాళ్ళు దర్శనాన్ని కోల్పోక, వారు ఏం చేస్తున్నారంటే రేయి పగలు ఏం చేస్తున్నారంటే దేవుని అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. అడుగుతా ఉంటే ఆయన వంతు వచ్చింది. ధూపం వేయడం ఎవరి వంతు వచ్చిందో తెలుసా? జకరియా వంతు వచ్చినప్పుడు ఆ ధూపం వేయడానికి ఆలయంలోకి వెళ్ళారు. ఆలయంలోకి వెళ్తూ ఉండగా ఆలయం కుడి పార్శ్వమున ఒక దేవదూత, గాబ్రియేలు అనే దేవదూత ఆ జకరియకి ప్రత్యక్షమైంది. జకరియా చూసిన వెంబడి ఏం చేస్తున్నాడు అంటే భయపడిపోతా ఉన్నాడు. ఇదేదో భూతం వచ్చేసిందిరా నాయన, ఇక్కడ అనుకున్నాడు ఆయన. ఇక్కడ భూతం వచ్చేసింది, దయ్యం వచ్చేసింది అనుకొని భయపడిపోతున్నాడు. సడన్ గా అనుకోకున్న పరిస్థితుల్లో ఒక వెలుగుగానే మన ముందు వస్తే ఎలా ఉండదు చెప్పండి? భయం వేస్తుంది. అలాగే జకరియా అమ్మో ఏంటో వచ్చేసిందని చెప్పి బయటికి పారిపోతుంటే అప్పుడు జకరియతో ఒక దూత మాట్లాడుతుంది. జకరియా భయపడకు, నేనే దేవుని యొద్ద నుంచి పంపబడిన గాబ్రియేలును. హల్లెలూయా. ఈ గాబ్రియేలు సాక్ష్యం ఇస్తుంది. ఎవరి దగ్గర నుంచి పంపబడిందంట? దేవుని యొద్ద నుంచి పంపబడింది. నేను దేవుని యొద్ద నుంచి పంపబడ్డా గాబ్రియేలును, నువ్వు భయపడకు. ఆమేన్ చెప్పండి. భయపడకు. ఎందుకో తెలుసా? నీతో నేను మాట్లాడడానికి వచ్చా. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పినాడో అది నేను చెప్పి వెళ్ళిపోతా, అప్పుడుదా నువ్వు భయపడకు అంటూ ఉంటే ఈ బయటి ప్రజలు అప్పటికి జకరియా ఫర్ వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు కదా. ఏమంటారు? నేను వెయిట్ చేస్తున్నాను బయట, ఆయన ఏమో లోపల ఉన్నాడు. ఈ జకరియా ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుని దూతను చూస్తా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతను చూస్తున్నాడు. ఆ దేవుని దూత ఏం చేసిందో తెలుసా? ఆ జకరియా ప్రత్యక్షమే ఇలా మాట్లాడుతుంది. జకరియా, నీ యొక్క భార్య గర్భమున ఒక శిశువు పుట్టబోతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
భార్య గర్భమున శిశువు పుట్టబోతున్నాడు అంటే ఈ జకరియా అంటాడు, ఊరుకో, నా భార్య ముసలిది, నేను ముసలివాడిని, మా ఇద్దరికి పిల్లలు పుట్టడం ఏంటి అంటే అప్పుడు ఆ దూత చెప్తూ ఉంటది, నీ భార్య గర్భమున ఒక శిశువు పుట్టబోతూ ఉన్నాడు, తనకి యోహాను అని పేరు పెట్టు. అతను ఏంటి, పాపం లేనివాడిగా, పవిత్రుడిగా, మంచివాడిగా, నీతిమంతుడిగా, ఒక మద్యమైనను ద్రాక్షరసమైనను మరి ఏమీ తాగని వాడిగా నీ ఎలిజబెత్ కడుపున పుట్టబోతూ ఉన్నాడు. ఆ యొక్క పుట్టబోతున్న శిశువు ఆ శిశుకి ఏమని పేరు పెట్టాలో తెలుసా? యోహాను అని పేరు పెట్టు. హల్లెలూయా అని ఈ యొక్క దేవదూత ప్రత్యక్షమై జకరియాకు చెబుతూ ఉంది. ఏమని చెప్తుంది? జకరియాతోనే మాట్లాడుతూ ఉంటే జకరియా ఏమంటాడో తెలుసా? చూడండి, అక్కడ మనం మళ్ళీ ఒకసారి చదువుకుందాము. 18వ వచనం, జకరియా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీవు మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. 20 వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. చూడండి, ఒక దూత లేదా ఒక దూత లాంటి సేవకుడు లేదా ఒక దేవుడే ప్రత్యక్షమై నీ జీవితంలో జరగబోతుంది, నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు, ప్రవచనం ద్వారా మాట్లాడినవి ఇవన్నీ జరుగుతాయా? జరగవా? జరుగుతాయి. వాక్యాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, ఈ రోజు చాలా మంది మనం ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో ఒక ఆయన అంటున్నాడు, ఇగో నీకు నీకు పలానా సంవత్సరంలో పలానా దేవుడు చేయబోతున్నాడు, లేదా పలానా సంవత్సరంలో నీకు జాబ్ రాబోతా ఉంది, పలానా సంవత్సరంలో నువ్వు జాబ్ పొందుకోబోతున్నావు, పలానా సంవత్సరంలో నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నావు, నీ ఇంట్లో సమస్యలు కొట్టువేయబోతున్నాడు, నీ బాధలు కొట్టువేయబోతున్నాడు. ఇగో దేవుడు మన ద్వారా మాట్లాడి ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నాడు. ఇది అద్భుతమా కాదా? ఇది ఆశ్చర్యమా కాదా? కొంతమంది ఏమంటారంటే ఇదంతా ఫేక్, ఒక మాటతో తేల్చి పారేస్తారు. కానీ అక్కడ ఆయన దేవదూతే సాక్ష్యం ఇస్తుంది. మనం స్పష్టంగా బైబిల్ అర్థం చేసుకుంటే అక్కడ 20వ వచనంలో పైన 19 లాస్ట్ మాటలో అక్కడ దూత చెప్తూ, ఈ సువార్తమాను నీ తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు జరుగును. ఏ కాలమందు? వాటి కాలమందు అంటే అర్థం మనం చేసుకోవాలి. వాటి కాలమందు ఎందుకు అక్కడ రాయించి పెట్టాడంటే దేవుడు, వాటి కాలమందు అంటే అవి నెరవేరే కాలం ఒకటి వస్తుంది. ఆమెను చెప్పండి. అవి జరిగే కాలం ఒకటి వస్తుంది. ఆమెను చెప్పండి. అవి నెరవేరబడే కాలం ఒకటి వస్తుంది. ఆ కాలంలోనే ఏం జరుగుతుందో తెలుసా? ఈ దర్శనం నెరవేరుతుంది. ఆమెను చెప్పండి. ఇప్పుడు చెల్లి నిలబడి దర్శనం చెప్పాను. నేనేం చెప్పమన్నా? అమ్మ జరిగింది కదా చెప్పమన్నా. చెల్లి ఏం చెప్తుంది? ఎంబడే జరగలేదు కదా అన్నయ్య అంటుంది. ఎంబడే జరగదు. వాటి కాలమందు వాటి సమయము ఆ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. దాన్ని ఎప్పుడు ఆపలేడు. ఒక్కసారి ప్రభు దగ్గర నుంచి వాక్కు రావాలి తప్ప ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అది హోలీ స్పిరిట్, హోలీ అభిషేకము, హోలీ కృప, అభిషేకం కలిగిన దైవజనులు ఎవరు చెప్పినా కంపల్సరీ జరుగుతుంది. అది నువ్వు నమ్మాలి. ఈ జకరియా నమ్మలేదు. ఏం చేయలేదు? నమ్మలేదు. నమ్మకపోతే అక్కడ దూత బుద్ధి చెప్పింది. చూడండి, 21వ వచనం, ప్రజలు జకరియా కొరకు కనిపెడుచుంది. ఎక్కడ? బయట ఆయన ధూపం వేయడానికి లోపల ఆలయంలోకి వెళ్తే వీళ్ళు బయట ఉండి చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే ఆలయం నందు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిపోయారట. ఏం చేయబడ్డారు? ఈ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కనిపెడుతున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు జకరియా? ఇప్పుడు చాలా నుంచి బయటికి రాలేదు. ఎప్పుడో ఎంతో సమయం అయిపోతా ఉంది, కానీ ఆలయం నుంచి జకరియా అంటే బయటికి రాలేదు. ఏం జరుగుతుంది లోపల? ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారట. ఏదో జరుగుతుంది, ఏదో. అప్పుడు 22వ వచనం చూడండి, జరుగుతుంది. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున. ఎందుకు చెప్పాడో తెలుసా? ఈ దూత అప్పటికే అన్నది, నువ్వు ఈ వర్తమానము ఇది నమ్మలేదు కనుక నువ్వు అది నెరవేరే వరకు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. శాపం పెట్టేసిందే లేదా? పెట్టిందే లేదా? అక్కడ ఉందా లేదా? నువ్వు ఇది జరుగుతుందని నువ్వు నమ్మలేదు కాబట్టి, ఇది జరుగుతుందని నువ్వు విశ్వసించలేదు కాబట్టి, ఈ వర్తమానము దేవుని యొద్ద నుంచి పంపబడిందని నువ్వు నమ్మలేదు కాబట్టి, అది జరిగేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలి. అంటే మాట్లాడలేవు, మోగోడు అయిపో. అంతే. ఏమైపోలే? మోగోడు అయిపోతావు. అంటే నిజంగా మోగోడు అయిపోయా లేదా? ఇప్పుడు ఈయన వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తాడు? ప్రజల్లో చూస్తున్నారు, ఏదో చెప్తాడు అంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడ
ఏదో జరిగింది, ఏదో దర్శనం కనబడింది. చూడండి అక్కడ ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు 23వ వచనం, అతడు చావ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళి, పైన 22వ వచనము చదువు ఒకసారి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయం మందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించి. చూడండి ఎంత గొప్పవారు. వారు ఉన్నవారు కూడా ఎలాంటి వాళ్ళు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇప్పుడు ప్రవచించిన దేవుని దాసులే భయభక్తులు కలిగి ఉంటే సరిపోదు, సంఘమంతా ఏం కూడా చేయాలో తెలుసా? యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రవచించేసి చెప్పేసినంత మాత్రాన మీలో ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ యొక్క ఆ దేవుని యొక్క కృప మీలో అర్థం చేసుకునే మనసు లేకపోతే గనక మీరు ఏమాత్రం జరగదు. ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థత ఇచ్చింది. ఇప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయంటే నీ విశ్వాసం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఈయన ఏదో చెప్తాడు, ఏదో జరిగింది అని ఏం చేస్తున్నారు బయట ఉన్న ప్రజలు? వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్. మేము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, నీ కొరకు వస్తావని ఎదురు చూస్తున్నాం. కానీ జకరియా చెబుదామంటే నువ్వు రాలే. జకరియా చెబుదామంటే నోరు రాలే. ఎందుకో తెలుసా? నమ్మలేదు. దేని నమ్మలేదు? దేవుడి నుంచి వచ్చిన వాక్కును నమ్మలేదు. ఈరోజు చాలా మంది ప్రవచనాన్ని ఏమంటున్నారంటే, ఈరోజు చాలా మంది ప్రవచనం కలిగినటువంటి దైవ దాసులకు ఏమంటున్నారంటే, ఇవి నెరవేరుతాయా? ఇవన్నీ దయ్యపు బోధలు, ఇవన్నీ దురాత్మ బోధలు, ఇవన్నీ సాతాను సంబంధించినవి, ఇవన్నీ సాతానుగాడి కల్పించినవి, ఇవన్నీ సాతానుగాడి దగ్గర నుంచి వచ్చినవి అని అనుకుంటున్నారు. మరి మీరు బైబిల్ చదువుతున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆ ప్రవచనాన్ని దేవుడు విడుదల చేశాడు. మరి జకరియా వినకుండా ఆయన కూడా బయట మనిషిలాగా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేసిన వ్యక్తే, ప్రార్థనలో ఉండే వ్యక్తే, ప్రార్థన కలిగి ఉన్న వ్యక్తే, కానీ అక్కడ నమ్మలేదు. చూడండి, ప్రార్థన చేస్తే నమ్ముకొచ్చాడంటాం, అది తప్పండి. నీ విశ్వాసం వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన విశ్వాసం కలిగిన వాడు మాత్రమే చేయగలుగుతాడు. కానీ మరి జకరియా విశ్వాసం ఏమైపోయింది? ఎందుకు నమ్మలేకపోయాడంటే వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి. అక్కడ మైండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి నమ్మలేకపోయారు. ఎందుకంటే వృద్ధాప్యంలో కూడా పిల్లలు పుడతారా అంటే ముసలితనం మందు శరీర కలయిక లేకపోతే ఎలా పుడతారు అని అనుకున్నాడు. కానీ శక్తినిచ్చేవాడు ఆయన, బలాన్ని ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన, ఆయుష్నిచ్చేవాడు ఆయన. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఆమె చెప్పండి, ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలడు ఆయన. అలాంటి దేవుడు జకరియతో మాట్లాడుతుంటే జకరియా ఏమొచ్చి నమ్మలే. నమ్మకపోతే ఏమన్నాడు తెలుసా? ఆ దూత, నువ్వు ఇది జరిగేంత వరకు, ఎప్పటి వరకు అట? జరిగేంత వరకు నువ్వు మౌనమై అంతే, నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మలేదు కాబట్టి. ఎప్పుడైనా ప్రవచనం వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా దేవుడు మాట్లాడినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. ట్రై చేయి. దేవుని యొక్క కృపను ఎదగడానికి ప్రయత్నించు, దేవుని యొక్క ధైర్యం ఎదగడానికి ప్రయత్నించు, దేవుని యొక్క ఆ యొక్క మహిమను పొందుకోవడానికి ప్రయత్నించు. తప్ప ప్రవచనాన్ని అడ్డుకోలుగా నీ ఇష్టానుసారం మాట్లాడితే దేవునికి తప్పక బుద్ధి చెప్తాడు. తెలుసా? నేను చాలా దిక్కలు వెళ్తుంటాను. చాలా దిక్కలు వెళ్తూ ఉంటే దేవుడు అద్భుతమైన ప్రవచన వాక్యాలు ఇస్తాడు. అనేకమైన ఆశీర్వాదాలతో కూడిన ప్రవచనం. ఒక చెల్లి ఫోన్ చేసి అంటుంది బెంగళూరు నుంచి, అన్న నువ్వేదైతే ప్రవచిస్తున్నావో ప్రతిరోజు నేను దాన్ని గుర్తు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నానన్నా, అవి నా జీవితంలో నెరవేరుతాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? మనం ప్రవచనం చెప్పేసిన తర్వాత కొంతమంది శంకర్ గుద్దేసుకొని బా దేవుడు నాతో అద్భుతంగా మాట్లాడాడు, దేవుడు ఈ రోజు నాతో చాలా బాగా మాట్లాడాడు, దేవుడు ఈ రోజు నాతో చాలా అద్భుతంగా మాట్లాడాడు, కాబట్టి ఈ ప్రవచనం చాలా నా జీవితం మారిపోతుంది అన్నానికి. కానీ అలాగంటే కుదరదు. ఈ ప్రవచనాన్ని ఏం చేయాలి తెలుసు? ఇంటికి వెళ్ళి నీ దాసులతో మాట్లాడావు కదయ్యా, నీ యొక్క సేవకుల ద్వారా నోటి ద్వారా మాట్లాడావు కదయ్యా, ఈ ప్రవచనం నా జీవితంలో నెరవేర్చు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెరవేరిందో లేదో ముందు చూద్దాం. చూడండి, అప్పుడు 25వ వచనం, నన్ను కటాక్షించిన దినమున ప్రభు ఇలాగ సెలవిచ్చును, 5 నెలలు ఇతరులు కంట పడకుండెను. 24వ వచనం ఒకసారి చదువుదామా. ఈయన బయటకు వచ్చేసాడు. ఏం చెప్తామన్నా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? మోగడు ఏం చేస్తాడు చెప్పండి? మోగడు ఏం చేస్తాడు చెప్పాలి అమ్మా, మీరు చెప్పరా? చెప్పండి. సైకిల్ చేస్తాడు అంతరు కదా.
అంటాడా? ఈ మోగోడు దేనికి తగ్గట్టు దాని ఇప్పుడు మోగోడి దగ్గరికి సైకిల్ వచ్చింది అనుకో, వాడు నోటి తీసి చెప్పలేకపోయాడు, ఎలాంటాడు, తొక్కేస్తున్నాం సైకిల్ అని చెప్తాడు. ఇప్పుడు మోగోడికి బండి ఆనవాళ్ళు చెప్పాలంటే ఎలా చెప్తాడు అని చెప్తాడు, అవునా కదా? మోగోడు ఎలాగా చెప్తాడు. ఈయన కూడా అక్కడ జరిగిన సందర్భాన్ని మోగ సైకిల్ తో చెప్తున్నాడు, కానీ ఒక్కరికి అర్థం కాలేదు. ఒక్కరికి అర్థం కాలే. ఈయన చెప్తున్నాడు కానీ అర్థం కాలే. కానీ వాళ్ళు ఒకటి గ్రహించారు, అక్కడ లోపల ఏదో దర్శనం కనపడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఎంబడే ఆ మోగ సైకిల్ తో చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ దినములైన పిమ్మట 24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిషబెత్ గర్భవతి అయి ఏమైంది? ఈ రోజు నువ్వు గర్భం ధరిస్తావు అని దేవుడు పలికిన తర్వాత కూడా ఇంకా నువ్వు గర్భం ధరించలేదంటే నువ్వు నమ్మలే. విను, నువ్వు నమ్మలే, విశ్వసించలే, రిసీవ్ చేసుకోలే, ఆ ప్రవచనాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేయలే, కాబట్టి జరగలేదు నీ జీవితం. జరగకపోవడానికి కారణం మనమే దేవుడి నుంచి వచ్చిన వాక్కుని రిసీవ్ చేసుకొని ఆధారం చేసుకొని ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమిస్తాడండి? ఎలిషబెత్ అయితే భయభక్తులతో దేవుడు అనుకునేటువంటి వాక్యాన్ని పట్టుకుంది. వాక్యాన్ని పట్టుకొని వాక్య ప్రకారంగా నడుస్తా ఉంది. నడుస్తున్న ఈవిడికి ఏమైంది? గర్భం దాల్చింది. ఆమె చెప్పండి, ఎప్పుడు గర్భం దాల్చింది? ముసలితనములో గర్భం దాల్చిందండి. హల్లెలూయా. ఆ మయాని గుంటూరులోనే 70 సంవత్సరాలు ఒక బామ్మ కలవ పిల్లలకి జన్మనిచ్చింది. తెలుసా? ఆపరేషన్ చేసి ఆ కలవ పిల్లలు తీశారు. మరి 70 సంవత్సరాల బామ్మకి 74 సంవత్సరాలు ఆ బామ్మకి ఎలా సాధ్యమైంది అని ఎవరైనా అడిగితే ఎలాగుంటుంది చెప్పండి? అది మనుషులకే పడుతుంటే దైవ శక్తికి ఇంకెంత పడతారు. ఆమేన్ చెప్పండి. అందుకే దేవుళ్ళలో మహిమ ఉంది. ఆమేన్ చెప్పండి. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అయితే ఈ గర్భం దాల్చింది. ఈ యొక్క గర్భం దాల్చడానికి ఆ దినాలు ముందుకు వచ్చినాయి. ఎలిషబెత్ గర్భం దాల్చింది. ముందుకెళ్దాం. 26వ వచనం చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఇప్పుడు దాకా మనం ఎలిషబెత్ వరకు చెప్పుకున్నాము. ఆవిడ గర్భం ధరించింది, పక్కన పెడదాం. మళ్ళీ ఎలిషబెత్ దగ్గరికి వద్దాము. ఈ లోపు మళ్ళా మరియ దగ్గరికి వెళ్దాం. జాగ్రత్త వినాలి, నా మాటలు అర్థం చేసుకుంటూ వినండి. వాక్యాన్ని సత్యం ఉంది, గమనించండి. ఇప్పుడు ఈ కన్యక అయిన మరియని వివాహం చేసుకునే ముందు ప్రధానం అవుతుంది కదా, దాని గురించి మనం చదువుకుంటున్నాం. 26వ వచనము, మొదటి అధ్యాయం 26వ వచనం. 6 నెలలలో 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో, ఏ ఊరిలో? దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఈ గాబ్రియేలు మొదట ఎక్కడికి వెళ్ళింది? జకర్యా దగ్గరికి వెళ్ళింది. మీరు వాక్యం వినట్లేదు, అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. మొదట జకర్యా దగ్గరికి వెళ్ళింది దేవుని దూత, గాబ్రియేలు దూత. దేవుడు జకర్యాతో మాట్లాడింది. రెండో అదే దూత మళ్ళీ ఎక్కడికి వచ్చింది తెలుసా? కన్యక అయిన మరియ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చదువుదాము 28వ వచనం. యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు ఏం పేరు? మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏమంటుంది? ఇదే గాబ్రియెలు దూత ఆ యొక్క ఎవరు సారీ మరియ దగ్గరికి వచ్చి కన్యక అయిన మరియ. ఏ మరి ఈవిడ? కన్యక అంటే ఎవరో తెలుసా? పురుషుని ఎరగలేనటువంటి వారిని కన్యక అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పురుషుని ఎరగలేనటువంటి ఈ కన్యక దగ్గరికి ఎవరు వచ్చారు అంటే ఆ గాబ్రియేలు దూత. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది? జకర్యా దగ్గరికి వెళ్ళింది. రెండోది ఈ మరియ దగ్గరికి వచ్చింది. అంటే వీళ్ళిద్దరికి ఎంత కాలము తేడా అంటే 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు తేడా. ఎవరికి? మరియ గర్భం దాల్చడానికి
అలాగే ఎలిషబెత్ గర్భం దాల్చడానికి 6 నెలల తేడా. చూడండి, ఎలిషబెత్ దేవుని దయలో ఉంది, మరియా కూడా దేవుని దయలో ఉంది. కాబట్టి ఆ కన్యక యొద్దకు పంపబడిన తర్వాత ఏమైందో చూద్దాము. చూడండి, ఆ కన్యక దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 29వ వచనం. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. 31వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. చూడండి, మొదట గాబ్రియేలు దూత జకరియా దగ్గరికి వచ్చి, ఎలిషబెత్, జకరియా నువ్వు ఒక కుమారుని కంటారు, ఆ కుమారుని పేరు యోహానని పెట్టండి అని చెప్పిన గాబ్రియేలు దూతే మళ్ళీ మరియ దగ్గరికి వచ్చి మరియతో అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీ గర్భములో ఒక కుమారుడు పుట్టబోతా ఉన్నాడు, ఆ కుమారుడి పేరు యేసు అని పెట్టండి అని చెప్తున్నాడు. ఏ దేవదూత అయితే దేవుని యొద్ద నుంచి పంపబడిందో అదే దేవదూత వీళ్ళిద్దరు. చూడండి, అక్కడ వ్యత్యాసం ఏమీ లేదండి, కాకపోతే టైం తేడా, 6 నెలలు అటు ఇటు తేడా. 6 నెలలు ముందు ఆ జకరియా కుటుంబాన్ని దర్శించిన దేవదూత అదే 6 నెలల తర్వాత యేసు ప్రభు కుటుంబం దగ్గరికి వచ్చింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దర్శించిన తర్వాత ఈ శుభవచనం ఏమిటో, ఏంటి శుభమని చెప్తున్నాడు, ఏంటి శుభవచనం ఏంటంటే ఆ మరి ఏం చేస్తుందంటే తొందర పడిపోతా ఉంది. కొంతమంది చూడండి తొందర పడిపోతారు, చెప్పి 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 తొందర చెప్పి తొందర చెప్పి తొందర చెప్పి ఏం చెప్పేస్తారు తొందరగా. శుభమో నీ శుభవచనం ఏం తీసుకొచ్చేవో చెప్పు. ఆ తొందర ఎందులో ఉండాలంటే దేవుళ్ళో ఉండాలి. ఎందులో ఉండాలి? కొంతమంది వినలేని వింటారు చూడండి, అందులో నీ తొందరపాటు ఉండకూడదు. గుర్తుపెట్టుకో, తొందరపాటు అని వచ్చేసరికి వినలేని వాటి కొన్ని ఉన్నాయి, అవి వినడానికి నువ్వు తొందరపడకు. వినవలసినవి కొన్ని ఉన్నాయి, అవి వినడానికి వేగిరిపడు. ఆమేన్ చెప్పండి. ఆ మరియా ఆ శుభం ఏంటి, ఏ వచనం ఆలకించింది ఈవిడ? మనం ఏ వచనాలు ఆలకిస్తున్నాము? ఏ వచనాలు ఆలకిస్తున్నాం? శుభవచనాలు ఆలకిస్తున్నాం. మనం ఏ వచనాలు ఆలకిస్తున్నాం? శుభవచనాలు ఆలకిస్తున్నాం. ముసలమ్మ ముచ్చట్లకి చెవి ఎగుతున్నాం తప్ప దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దయని పొందుకోవడానికి ముందుకు రావట్లేదు. కానీ ఈ శుభవచనం ఏంటో అంటే మరి అర్థమైపోయింది, ఈమె దేవుని భక్తిలో ఉన్న వ్యక్తి కాబట్టి, దేవుని కృపలో ఉన్న వ్యక్తి కాబట్టి, దేవుని దయలో వెతుకుతున్న వ్యక్తి కాబట్టి, మరియ కాడికి దేవదూత వచ్చినప్పుడే ఇది ఏటో శుభవచనము తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత చూడండి 32వ వచనం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనమను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఎక్కించును, ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పిను. అందుకు మరియా, నీవు పురుషుని ఎరగిన దానినే ఇది ఎలాగ జరుగును అని దూతతో అనగా 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను వమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. మరియా నీ బంధువురాలు ఎలిషబెత్ కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, గొడ్రాలు ఆమెకి ఇది 6వ మాసము. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. మొదట ఏ గాబ్రియేలు దూత అయితే ఆ యొక్క జకరియా దగ్గరకు వచ్చి దర్శించి మాట్లాడిందో, నీ కడుపుని ఎవరు పుడతారట? యోహాను పుడతాడు, ఆయనకి యోహానని పేరు పెట్టు అని చెప్పాడు. రెండోది 6 నెలలు గడిచిన తర్వాత అదే శుభవచనము మళ్ళీ ఎక్కడికి వచ్చిందో తెలుసా? తన బంధువురాలైనటువంటి మరియ దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరికి దగ్గరికి రాగలిగిన కారణం ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాలి, వారిద్దరూ దైవ భక్తి కలిగిన వారు. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, దైవ సంభూతులు లేదా దైవ ఆత్మ కలిగిన వారు, లేదంటే దైవ కృపలో ఎదిగినటువంటి వారు మాట్లాడుకునే దగ్గర దేవునాత్మ ఉంటది. అది విశ్వాసులే కావచ్చు, లేదంటే సేవకులే కావచ్చు, లేదంటే చర్చకొచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే యాచకులే కావచ్చు, లేదంటే ప్రవక్తలే కావచ్చు, వారి మధ్యన ఎవరు ఉంటారు చెప్పండి? అంతే తప్ప దేవుని భక్తిలో దేవుని దయలో ఎదగకపోతే అక్కడ ఏమంటది? చాండాలు ఉంటదండి. ఏమంటది? హల్లెలూయా. వీరిద్దరు సొంత బంధువులు. ఎవరు? ఎలిషబెత్, మరియా. కానీ ఏ గాబ్రియేలు దూత అయితే ఆ ఎలిషబెత్ దగ్గరికి వెళ్ళి ఆ జకరియా దగ్గరికి వెళ్ళి చెప్పిందో అదే దేవదూత ఎవరి దగ్గరికి వచ్చి చెప్తుంది? ఎవరి దగ్గరికి వచ్చి చెప్తుంది?
మరియ కన్యక అయిన మరియ దగ్గరికి వచ్చి చెప్తుంది. ఆవిడ అంటుంది, అయ్యో నువ్వు మాట్లాడింది బాగానుందే, నువ్వు మాట్లాడింది చెప్పింది బాగానుందే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, కానీ నేను పురుషుడిని ఎరగను కదా, నాకు పురుషుడితో సంబంధం లేదు కదా, పురుషుడితో కలయిక లేదు కదా, మరి నేను గర్భం ధరిస్తాను అంటే ఆయన అంటున్నాడు, ఎవరు గాబ్రియేలు దేవదూత గారు అంటున్నారు, వచ్చి ఏమని అంటున్నాడు అంటే, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. నువ్వు అక్కడ నమ్మాల్సింది ఏంటో తెలుసా? అక్కడ నమ్మాల్సింది పరిశుద్ధాత్మ ఏదైనా చేయగలదు. ఇది చాలా మందికి తెలియదు. ఈ వాడి గురించి 2 నిమిషాలు చెప్తాను నేను. పరిశుద్ధాత్ముడు ఏదైనా చేయగలడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి పంపబడిందే పరిశుద్ధాత్మ. ఈ లోకంలో ఉండేది కూడా దేవుని ఆత్మ మాత్రమే. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ శిష్యుల మీద ఊది వెళ్ళిపోయాడు. ఇగో నా ఆత్మ, నా సన్నిధి, ఆదరణకర్తను మీకు ఇచ్చి నేను పంపిస్తున్నాను, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తమానాన్ని ప్రకటించండి అని చెప్పి, ఆ సర్వ సృష్టికి సువార్తమానం ప్రకటించని చెప్పి ఈ యొక్క శిష్యులకి ఆ ఆదరణకర్తని తోడిచ్చి పంపించాడు. ఈ రోజు ఆ మహిమే నీ కన్నుల ఎదుట ప్రత్యక్షం అవుతావు. ఆ మహిమే నువ్వు దర్శనంలో చూస్తావు. ఆ మహిమే నువ్వు నీ ఇంటి మంచం మీద చూస్తావు. ఆ మహిమే నీతో నాతో ఈ రోజు నిలబడి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చేయగలడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడంటే, సేవకులు ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు చిన్న నువ్వు నిలబడు, నీ మీద దేవుని శక్తి వస్తుంది, దేవుని మహిమ వస్తుంది అని చెప్పంగానే వచ్చి ఆదరించేది ఎవరు? వచ్చి ఆవరించేది ఎవరు? పరిశుద్ధాత్మే కదా. మరి ఆయన ఏదేం చేయగలడు? వచ్చిన వెంటనే, సేవకుడు పిలిచిన వెంటనే అది వస్తుంది అంటే అర్థం ఏంటంటే, సేవకుడు ఏది పట్టుకున్న ఆశీర్వాదం. చాలా మంది తెలియదు. నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు, కానీ అమ్మ తేజ గారిని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అమ్మ తేజ గారిని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ వలన కలిగినది అనే వాడు ఉపయోగించారు. ఎవరు? దేవదూత. అవునా కాదు? వినాలి, జాగ్రత్తగా మీరు మనసులో పెట్టాలి ఈ మాట. పరిశుద్ధాత్మ ఆ దేవదూత పరిశుద్ధాత్మ వలనే కలిగిన కార్యము. నీ గర్భం ఎలా కలుగుతుందట? పరిశుద్ధాత్మ. చూడండి అక్కడ మాట చదువుదాము, ఎన్నో వచ్చిందన్నది. 34. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో జరుగును దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏం కమ్ముకుంటది? ఇగో అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే అక్కడ రాయబడి ఉంటది. ఏమని రాయబడి ఉంటది అంటే, ఇగో సర్వోన్నతుని శక్తి. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు వాక్కు శక్తిని పొందుకుంటారు. అయినను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని. చాలా ఏమని ఏంటి? సాక్షులై. ఎవరికి సాక్షులై? దేవునికి సాక్షులై. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మరియా గర్భాన్ని ముట్టాడు. ఆమేన్. దూత వచ్చి చెప్పంగానే ఆ పరిశుద్ధాత్మ ఆవరించింది మరియకి. సేవకుడు ప్రార్థన చేయగానే విడుదల వస్తుందంటే సేవకుడు కాదు, అక్కడ ఆశీర్వదించింది ఎవరు? సేవకుడు కాదు, దేవుడు. నిన్ను పేరటి పిలుస్తున్నాడు. నువ్వెవరు నాకు తెలుసా? నీ ముఖ స్వరూపం తెలుసా? నీ గుణగణాలు నాకు తెలుసా? నీ ఇల్లు, నీ వాకులు నాకు తెలుసా? మరి ఏమీ తెలియకుండా ఒక సేవకుడు ప్రేరేపణతో చెబుతూ ఉన్నాడంటే ఆయనలో ఉన్నది ఏంటి? మరి ఎందుకు ట్రోల్ చేస్తా ఉన్నారు? ఆయనలో ఉన్నది హోలీ స్పిరిటేగా. నా నామం అని చెప్పట్లేదు, అమ్మా దేశ నామంలో ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన. అంటే నేను ఆయన్ని కూడా, నేను ఎవరిని కూడా నేను తప్పుగా అన్నాం, ఎవరిని అంత ఇది చేయను. ఎవరికి వీలు బట్టి వారి ప్రతిఫలం ఉంటుంది. కానీ ట్రోల్ చేసిన వాళ్ళు ఇది అర్థం ఎందుకు చేసుకోలేకపోతున్నారో అంటున్నాను. ట్రోలింగ్ చేసేటువంటి వాళ్ళు ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు?
పరిశుద్ధాత్మ దేవుడు మరియ గర్భాన్ని ముట్టంగానే ఆయనకి ఏమొచ్చింది? పిండం వచ్చింది. వచ్చిందా లేదా? ఇంకో మాట చెప్తాను, అది అమ్మ తేజ గారి గురించి. ట్రోల్ చేస్తున్నారు, బాగా ట్రోల్ చేసుకోండి, కానీ ఆయనకి ఏమి లేదు. ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడేది యేసు నామములో. ఎవరి నామం? ఏ నామము?